నెల్లూరు నగరంలో 6 రోజుల పాటు అంటే వెంకటేశ్వరం జనార్దన్ కాలనీ నుంచి అన్ని డివిజన్లు తిరుగుతూ ఈరోజు 15వ డివిజన్లో ఈ పాదయాత్ర జరుగుతుంది. ప్రధానమైనటువంటి అంశాలు అనేకం వచ్చాయి. ఈరోజు ఏదైతే ఎమ్మెల్యే గారు మంత్రి గారు అయినటువంటి చెప్పినటువంటి మాటల్ని ఈరోజు దోమల నివారణ చర్యలు చేపడతామని చెప్పారు. ఎక్కడ చూసినా దోమలతో అనారోగ్యానికి గురయ్యేటువంటి పరిస్థితి మనం చూస్తున్నాం. ఓ పక్క భగత్ సింగ్ కాలనీకి రివిట్మెంట్ ఏర్పాటు చేస్తామనేటువంటి చెప్పారు. ఈరోజు కూడా పూర్తి కాలేదు. అటు వైఎస్ఆర్సీపీ ప్రభుత్వం చెప్పింది, ఇప్పుడు తెలుగుదేశం ప్రభుత్వం చెప్పింది, కానీ పూర్తి చేయలేదు. ఒక్క ఆడ బ్యాంక్కి అనేక సంవత్సరాలుగా ఉండే బ్యాంక్ని నెల్లూరు నగరానికి తీసుకొచ్చారు. ఆ బ్యాంక్ని ఏర్పాటు చేయాలనేటువంటి కనీసం 5 సంవత్సరాల నుంచి పోరాడిన ఈరోజు కూడా నాయకులకు స్పందన లేనటువంటి పరిస్థితి మనం చూస్తున్నాం. అదేవిధంగా డ్రైనేజ్ సమస్యలు, ఇలాంటి అనేక సమస్యలు ఒక్కొక్క డివిజన్లో ఒక్కొక్క రకమైనటువంటి సమస్యలు ఉన్నాయి. ఈ సమస్యల పరిష్కారం కోసం ఈ పాదయాత్రలు జరుగుతున్నాయి. పొదుపు గ్రూపులకి ఈరోజు కూడా నేను నేరుగా ముఖ్యమంత్రి గారే పొదుపు గ్రూపుల వాళ్ళంతా మేము అనేక రాయితీలు కల్పించే వాళ్ళకి అవకాశాలు కల్పిస్తామని చెప్పారు. ఈరోజు కూడా అది కూడా జరగలేదు. అట్లా లోకల్గా చూసుకున్నప్పుడు అనేక సమస్యలు, ఏదైతే మన పాత్ చెక్ పోస్ట్ కాడ బ్రిడ్జి నిర్మాణానికి, హైవే నిర్మాణం, అటు రంగనాయలపేటకు పోయేదానికి ఉండేటువంటి బ్రిడ్జి నిర్మాణం చేయాలనేటువంటిది అనేక సార్లు ఆందోళన చేయటం జరిగింది. ఇలాంటి అనేక కార్యక్రమాలు ఈరోజు నెల్లూరు నగరంలో ఉన్నాయి. సమస్యల పరిష్కారం కోసం ఈ పాదయాత్ర జరుగుతుంది. ఈ పాదయాత్ర 16వ తేదీ కార్పొరేషన్ దగ్గర అన్ని సమస్యల మీద కార్యక్రమం ఉంటుంది. ఈ సందర్భంగా తెలియజేస్తుంది.